వెల్కమ్ టు సుమన్ టీవీ ఖమ్మం. ఈ రోజు రామ్రాజ్ కాటన్స్ అయితే ఖమ్మంలో రెండవ షాప్ అయితే ఓపెన్ అయితే చెప్పుకోవచ్చు. సో ఇక్కడ సందడి చూపించే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆల్రెడీ సందడి అయితే చాలా సందడిగానే జరిగింది. లోపల ఏం జరుగుతుంది ఏంటి దాని కార్యక్రమాల విషయాలు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాను. షాప్ ఓనర్, ఇక్కడ ఉన్న డిస్ట్రిబ్యూటర్స్ కానీ లేకపోతే అలాగే సో జోనల్ మేనేజర్ గణేష్ గారు ఉన్నారు. సార్ చెప్పండి సార్, రామ్రాజ్ కాటన్స్ అంటే మీ దాని గురించి ఏం చెప్తారు? రామ్రాజ్ అంటే సాంప్రదాయం, సాంప్రదాయం అంటే రామ్రాజ్ అంటే. సో భారతదేశంలో మన సాంప్రదాయాన్ని మర్చిపోయినట్టు అయిపోయింది. అందరు వెస్టర్న్ డ్రెస్ లోకి వచ్చేసారు. సో ఆ కల్చర్ని వెనక్కి తీసుకురావడానికి మా చైర్మన్ గారు చేస్తున్న కృషి ఇది. సో ఆయన ఏంటంటే మన పాతకాలపు అలవాట్లు, పాతకాలపు అన్ని సాంప్రదాయాలని తిరిగి తీసుకురావడానికి ఈ పంచకట్టుని మళ్ళీ తీసుకొచ్చారు. సో పంచ కావాలంటే రామ్రాజ్కి రావాల్సిందే. ఎగ్జాక్ట్లీ, రామ్రాజ్ కాటన్ వారు ఖచ్చితంగా పంచకట్టు, లుంగి కట్టు కొత్త అర్థాన్ని, కొత్త నిర్వచనాన్ని, కొత్త సాంప్రదాయాన్ని కూడా చూపించడం జరిగింది. అదే అండి, మెయిన్ గా మనం కల్చర్ మర్చిపోతున్నాం. వెస్ట్రన్ డ్రెస్ కి వచ్చేసాం కాబట్టి మోడర్నైజేషన్ లో కూడా మన కల్చర్ ని మర్చిపోకూడదు మనం. సో ఆల్రెడీ పంచకట్టుతో, వైట్ స్కర్ట్ తోనే కాకుండా మీరు రకరకాలుగా ఇప్పుడు కేరళ శారీస్ అని కూడా తీసుకొచ్చారు. అలాగే టీ షర్ట్స్ లో వచ్చేసారు, రకరకాల కలర్ షర్ట్స్ తో వచ్చారు. ఫ్యాబ్రిక్ ని కూడా కొత్తదనంలో ఎలా, రెగ్యులర్ వేర్స్ కూడా ఎలా చూపించాలో కూడా చూపిస్తున్నారు. దాని గురించి చెప్పండి. సో మెయిన్ గా మన ప్రత్యేకత వచ్చేసి సిల్క్ అండి. సిల్క్ లో మన దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి. అప్ టు 1 lakh కూడా మన దగ్గర పంచ ఉంది సిల్క్. అంతేకాకుండా శారీస్, టీ షర్ట్ ఇదంతా అడిషన్. ఎందుకంటే ఒక పంచ ఉంటే సరిపోదు కదా, ఒక ఫుల్ రేంజ్ ఉండాలంటే ఖచ్చితంగా టీ షర్ట్స్, ట్రౌజర్స్, షర్ట్స్ ఉండాలి. సో ఇవన్నీ కాంబినేషన్ తో ధోతి కట్టాలని మా ఆశ. సో ఎలా ఉన్నాయి సార్? ఆల్రెడీ ఖమ్మంలో ఒక షాప్ ఉంది, ఇది మరో బ్రాంచ్ గా మళ్ళీ ఇంకో షాప్ గా అయితే రావడం జరిగింది. సో దాని గురించి చెప్పండి. మెయిన్ గా ఖమ్మం సిటీ పెద్దది కాబట్టి దాన్ని క్యాటర్ చేయడానికి పెద్ద స్థాయిలో తీసుకొచ్చామన్నమాట స్టోర్ ని. అంటే అది క్యాటర్ చిన్నగా ఉంది. సో ఇది 2 floors గా పెద్దగా చేసి రేంజ్ కూడా ఇంకా పెద్దగా విస్తరించడం జరిగింది. థ్యాంక్ యూ. సో అలాగే చూసుకోవచ్చు, ఇక్కడ గతం నుంచే ఎప్పటి నుంచో రామ్రాజ్ కాటన్స్ ని పరిచయం చేసి ఖమ్మానికి తీసుకొచ్చిన తర్వాత జగన్ గారు ఇక్కడ ఉన్నారు. సో జగన్ గారు చెప్పండి, రెండో దాన్ని ఇంకొంచెం విస్తరణ స్థాయిని పెంచి కలెక్షన్స్ ని కూడా పెంచి చూపించడం జరుగుతూ ఉంది. సో దాని గురించి చెప్పండి సార్. అది సింగిల్ ఫ్లోర్, ఇది డబల్ ఫ్లోర్. కొద్ది రేంజ్ ఎక్కువ, కలెక్షన్స్ కూడా చాలా ఎక్కువ దీంట్లో ఎక్కువ ఉన్నాయి. ఆల్రెడీ మీరు చూడొచ్చు, కలెక్షన్స్ వైజ్ గా మాట్లాడుకుంటే వైట్ పంచలు, చొక్కాలు, బనియన్స్ అనే కాకుండా రకరకాల రెగ్యులర్ వేర్స్ గురించి చూడొచ్చు. దాని గురించి కూడా చెప్పండి. కలర్ షర్ట్స్, కలర్ పంచలు, టవల్స్, షర్టింగ్, ఫ్యాబ్రిక్, షూటింగ్ షర్టింగ్, అన్ని రకాలు ఉన్నాయి. శారీస్ కూడా కలర్ శారీస్ త్వరలో వస్తాయి. ఇంతకుముందు కేరళ శారీస్ వరకు ఉండేవి, ఇప్పుడు కలర్ శారీస్ కూడా త్వరలోనే వస్తాయి. యా, సో కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సుమన్ టీవీకి థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. సో గ్రాండ్ ఓపెనింగ్ అయితే రెండో బ్రాంచ్ జరిగింది. చాలా ఎక్కువ విస్తరణతో అయితే మనం చూడొచ్చు. సో ఆల్రెడీ సందడి అయితే కనిపిస్తూ ఉంది. సో ఆల్రెడీ రామ్రాజ్ కాటన్స్ కి మంచి ఆదరణ అయితే ఉంది. వాళ్ళకంటే ఒక ట్రెడిషనల్ కి కాకుండా రెగ్యులర్ వేర్స్ లో కూడా ప్రవేశించి వాళ్ళు చూపించడం అయితే చూడొచ్చు. మనం రామ్రాజ్ యొక్క ప్రత్యేకతను, వాటి గుర్తింపుల గురించి మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాము. నుంచానండి, నేను రిటైర్ సబ్ ఇన్స్పెక్టర్ ని. ఓకే సార్. నా పేరు రాజారావు బోడెపూడి. ఈ రామరాజుని నేను గత 8 సంవత్సరాల నుంచి ఈ రామరాజు గుడ్డ వాడుతున్నాను. కానీ నాణ్యతలో ఎన్నిట్లో మంచి ఫలితాలు వస్తున్నాయి. బాగుంది, వెరీ గుడ్. ఎందుకంటే వెంకటేష్ గారు సినీ యాక్టర్, బ్రాండ్ అంబాసిడర్ సార్. అదే విషయంలో వీరు గత నాకు 30 సంవత్సరాల నుంచి పరిచయం. వాళ్ళ నాన్నగారు ఈ షాపు ఓనర్ గారు పరిచయము. ఆ ఉద్దేశంతో మేము గ్రాండ్ ఓపెనింగ్ కూడా పిలిచారు, ఆహ్వానించారు, వచ్చాను. ఆ షాప్ ఉంది, కొత్తగూడెంలో ఉంది.
వారు కొడుకులు ఇక్కడ మెయింటైన్ చేస్తుంటారు. చాలా నాణ్యతతో కూడిన గుడ్డ అందిస్తున్నారు. అవును, చాలా బాగుంటుంది, చాలా ట్రెడిషనల్ గా ఉంటుంది, మెటీరియల్ కూడా చాలా ఇదిగా ఉంటుంది గుర్తింపు. బాగుంటుందండి. ఈ వేరే వేరే బట్టలు రిటైర్మెంట్ రెడీమేడ్ బట్టలలో కుట్లు ఓడటం అటువంటి దీంట్లో రామరాజులో అటువంటిది ఏం లేదండి. చాలా నీట్ గా క్లాత్ చాలా ఒరిజినల్ గా అసలు వాళ్ళు ట్రెడిషనల్ గా బాగా ఉంటుందండి. దాన్ని వాడటంలో మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ సార్. రామ్రాజ్ తో ఉన్న అనుబంధం చెప్పాలి అంటే అండి, మెయిన్ క్లాత్ లో క్వాలిటీ ఉంటుంది. మన భారతీయ సాంప్రదాయానికి వస్త్రాలు అన్నిటికీ కూడా ప్రతీకగా వాళ్ళు ట్రెడిషన్ సెన్స్ చేశారు. ట్రెండ్ సెట్టర్ అని కూడా అనొచ్చండి. ఒకప్పుడు అంటే ఏదో వైట్ పంచ అలా అంచు అనేవాళ్ళు, అలా కాకుండా పెట్టే రేంజ్ అయితే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి. యాజ్ ఏ కస్టమర్ గా ఒక నాకు తీసుకోవాలన్నా మా వారికి, మా కోడలికి డిఫరెంట్ గా, మా మనవడికి డిఫరెంట్ గా, అలా ఒక కంప్లీట్ ఫ్యామిలీ షాపింగ్ అని కూడా చెప్పొచ్చు. మనకి పంచకట్టుకి కొత్త అర్థాన్ని తీసుకొచ్చిందని కూడా చెప్పుకోవచ్చు రామరాజ్ గార్డెన్స్ అంటే. మీరు పంచకట్టు అని ఒక మీ జెంట్స్ చెప్తున్నారు, నేనైతే ఇందాక చెప్పాను ఏంటంటే లేడీస్ కి పూజకు ఒకటి ఉంటది, పార్టీకి ఒకటి ఉంటది, పెళ్లి పీటల మీద ఒకటి ఉంటది, ఫ్రెండ్స్ తో వెళ్ళేటప్పుడు ఒకటి ఉంటది. మాకు ఉన్న అన్ని రకాలని కూడా ఇవాళ రామరాజు వాళ్ళు సాటిస్ఫై చేయగలుగుతున్నారు. క్లాస్ లుక్ తో మన భారతీయ సంస్కృతిని, సాంప్రదాయాన్ని కాపాడే వస్త్రాలని డిఫరెంట్ కలర్స్ తో, నాట్ ఓన్లీ వైట్, డిఫరెంట్ కలర్స్, డిఫరెంట్ డిజైన్ తో చేసి చాలా బాగుంది. ఈరోజు జగన్ గారు వాళ్ళు ఇక్కడ 2వ షాప్ ఓపెన్ చేశారు, బ్రాంచ్. వాళ్ళకు కూడా అభినందనలు తెలియజేస్తూ వ్యాపారం మంచిగా జరగాలని, ఖమ్మం ప్రజలందరూ కూడా విజిట్ చేసి వీరి వ్యాపారానికి సపోర్ట్ చేసి మున్ముందుకు తీసుకువెళ్లాలని కోరుకుంటున్నామండి. రామరాజ్ కాటన్స్ తో మీకున్న అనుబంధం అంటే మీరేం చెప్తారు? 2016 ఫస్ట్ ఓపెనింగ్ నుండి, అంతకు ముందు చాలా కాస్ట్లీ కంపెనీ బట్టలు వాడేది. తర్వాత అవి అంత సౌకర్యవంతంగా ఉండేవి కావు. రామరాజ్ పరిచయం అయిన తర్వాత శరీరానికి సుఖం, చూపుకు హుందాగా ఉన్నాయి. ఓన్లీ పంచకట్టలతోనే కాకుండా రెగ్యులర్ వేర్స్ కానీ వీటిలో కూడా నాణ్యతని పేరును సంపాదించి పెట్టుకుంది. దాని గురించి చెప్పంటే. రాజులు, మహారాజులు, యువరాజులు, చక్రవర్తులు, సామ్రాజ్యాధిపతులు ఉన్నటువంటి స్థాయి బట్టలు, వస్త్రానికి అంత గౌరవం ఉంది. వారి వస్త్రంతోనే ఆ గౌరవం పెరిగేది. కానీ ఇప్పుడు ఆ స్థాయిని, మహారాజులు, యువరాజులు, సామ్రాజ్యాధిపతుల స్థాయిని రామరాజ్ నేల మీదకి తీసుకొచ్చి నడిపించి నాలాంటి వారిని ఎందరినో మహారాజులు చేసిన ఘనత రామరాజ్ది. అద్భుతమైన పదాలతో చాలా చక్కగా చెప్పారు. ధన్యవాదాలు. వైభవ్ వెడ్డింగ్ కలెక్షన్స్. వైభవ్ వెడ్డింగ్ కలెక్షన్స్ అంటూ ఇక్కడ ఒక స్టాల్ చూడొచ్చు. సో యాక్చువల్ గా చెప్పాలంటే వెడ్డింగ్ అనే కాదు, అన్ని శుభకార్యాలకి కూడా బాగా మంచి కలెక్షన్స్. సో ఎలాంటి ప్యాకేజెస్ లో ఉన్నాయి, ఎలాంటి ప్యాకేజెస్ తో ముందు పెట్టారు, ఎలాంటి కలెక్షన్స్ ఉన్నాయో ఇక్కడ సార్ చూపిస్తారు. చెప్పండి సార్, ఈ ఎక్కడెక్కడ నుంచి కలెక్షన్స్ ఉంటాయి ఏంటి? సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ రామరాజ్ అంటే పంచులు 2 మీటర్ లుంగీసు, లేదా 4 మీటర్ ధోతీసు, లేదా 8 మీటర్ లుంగీసు, ఇవి ఉంటాయి. రామరాజు అందరికీ రామరాజ్ బ్రాండ్ అంటే ఓన్లీ రామరాజ్ లుంగీసు లేదా ఫ్యాబ్రిక్స్ ఇవి మాత్రమే తెలుసు. కానీ రామరాజ్కి ఇంకో పేరు ఉంది, వెడ్డింగ్ కలెక్షన్. రామరాజ్ అంటేనే వెడ్డింగ్ కలెక్షన్. ఇప్పుడు రెడీ టు వేర్ ఇది చూడండి, గోసు పంజా విత్ కుర్తా, మ్యాచింగ్ టవల్ దీంట్లోనే ఉంటుంది. టవల్ కూడా ఇదేంటి? ఇది బెల్ట్ సార్, బెల్ట్ విత్ పర్ఫ్యూమ్. ఒకసారి మీరు దీన్ని పర్ఫ్యూమ్ స్మెల్ చూడండి. ఓకే. ప్రైస్ కూడా చూస్తే ప్రైస్ కూడా వెరీ రీజనబుల్ సార్. చాలా రీజనబుల్ గా. అవును సార్, 3560. ఇది ఆర్ట్ సిల్క్ సార్, దీన్ని సెమీ సిల్క్ అని కూడా అంటారు. దీంట్లో ముహూర్త్ అని మా దగ్గర ఇంకో క్వాలిటీ కూడా ఉంది, అది కూడా మీకు చూపిస్తాను నేను. సేమ్ ఇదే ఐటమ్ ముహూర్త్. ఇది సెంట్ ఉంటుంది దీంట్లో. నెక్స్ట్ కర్చీఫ్ కూడా ఉంటుంది అన్నమాట. ఇవి 2 కాంప్లిమెంటరీగా వస్తాయి దీంట్లోనే. అండ్ ఇది ప్యూర్ సార్, ఇది ప్యూర్ తో చేయబడింది. లగ్న దీని పేరు. చూస్తేనే అసలు మీకు ఇది కంఫర్ట్, మీకు వేసుకుంటే చాలా బాగా కనబడుతుంది. వేసుకుంటే కనిపించే చూస్తూనే కనిపిస్తుంది మీకు. ఇది ప్యూర్ సిల్క్ సార్. ఇది దీనికి సంబంధించిన సర్టిఫికేట్ కూడా మనం ఇస్తాము. సర్టిఫికేట్ కూడా ఉంటుంది. అవును సార్, అవునవును. రామరాజ్ లో సిల్క్ అంటే సర్టిఫికేట్ ఉంటుంది. ఆ సర్టిఫికేట్ కూడా మీకు నేను చూపిస్తాను. అండ్ నెక్స్ట్ ఇది ముహూర్త్ సార్. ఇదేంటంటే ఒక్కొక్క షర్ట్ కి ఒక్కొక్క పేరు పెట్టారు. అవును సార్, ప్రతి ప్రొడక్ట్ కి ఒక్కొక్క పేరు ఉంటుంది, ఒక్కొక్క క్వాలిటీ ఉంటుంది. అలాగే దీంట్లోనే షర్ట్స్ ఉంటది, కుర్తా ఉంటది, అట్లాగే 3-in-1 సెట్ ఉంటుంది. ఇప్పుడు మీకు చూపించాను కదా నేను. దీంట్లోనే ప్యూర్ ఉంటుంది, మిక్స్ ఉంటుంది, ఆర్ట్ సిల్క్ ఉంటుంది, సెమీ సిల్క్ మాట. దాన్ని అందరికి అన్ని
కేటగిరీస్ వాళ్ళందరికీ కూడా వాళ్ళ దీనికి తగ్గట్టు డిజైన్ చేయబడ్డాయి. డిజైన్ చేయబడ్డాయి సార్. ఇప్పుడు ఎట్లా అంటే ఒక మిడిల్ క్లాస్ లేదా అప్పర్ రేంజ్ అలా ఎవరు ఏ కాస్ట్లీ కస్టమర్ వచ్చినా ఆ రేంజ్ లో వెళ్ళిపోవచ్చు, ఏ రేంజ్ కస్టమర్ వచ్చినా ఆ రేంజ్ లో తీసుకుని వెళ్ళిపోవచ్చు. రెడీ టు వేర్, ఈజీ టు వేర్. ఎందుకంటే రేట్ కూడా మన దగ్గర 3 ప్రైజెస్ లో అవైలబుల్. లుంగీలు కట్టుకోవాలంటే భయం వేసేది, కొంత యూత్ వాళ్ళు కూడా లుంగీలు కట్టడం ఏంటి, పంచల్ ఫంక్షన్ చేస్తున్నప్పుడు పంచల్ ఫంక్షన్ లో వేసుకోవడం తప్పితే తర్వాత వేసుకునేవాళ్ళు కాదు. కానీ ఇప్పుడు చాలా మంది మైందీ ఫంక్షన్స్ అని వీటన్నిట్లలో కూడా లుంగీలు వేసుకుంటూ ఫంక్షన్స్ చేస్తూ చాలా ఇది అవుతుంటారు. అవును సార్. ఇప్పుడు ఇంకా చెప్పాలంటే ఒక ట్రెండ్ సెట్టర్ సార్. రామరాజ్ అనేది ఒక ట్రెండ్ సెట్టర్. ఎట్లా అంటే ఇప్పుడు కాలేజెస్ ఫంక్షన్ గానీ లేదా ఫ్యామిలీ ఫంక్షన్స్ గానీ అందరూ ఒక డ్రెస్ యూనిక్ కోడ్ అందరూ ఇక్కడ నుంచే మొదలైందని చెప్పుకోవచ్చు కదా. స్టార్టింగ్ ఫ్రమ్ రామరాజ్ సార్. ఆ ట్రెండ్ సెట్ చేసింది మాత్రం రామరాజ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు కాలేజ్ ఫంక్షన్ ఏదైనా జరుగుతుందంటే లుంగిలు కట్టుకోవాలంటే చాలా వాళ్ళకి భయం, అది జారిపోతుంది. కానీ ఒక స్టిచ్చింగ్ లో అది స్టిచ్ చేసి అతికిచ్చేలాగా. అవును సార్. అప్పుడు మన వాళ్ళు ఏం చేశారంటే దానికి వెల్క్రో అని చెప్పి వెల్క్రో తీసుకొచ్చారు. బెల్ట్ ఎలా పెట్టుకుంటామో ఆ మాదిరి పంచిని కట్టుకోవడమే వెల్క్రో. రెడీ టు ఫిట్ అంతే అది. సో చాలా ధైర్యంగా కట్టేసుకుంటున్నారు. రామరాజు లుంగిలు వచ్చిన తర్వాత అందరు లుంగిలు కూడా ప్రిఫరెన్స్ చేస్తున్నారు. అవును సార్. ఇప్పుడు ఎట్లా అయిందంటే యూత్ అంతా కూడా రామరాజ్ ట్రెండ్ కి అలవాటు పడిపోయారు. ట్రెండ్ సెట్ చేసిందే రామరాజ్. ఇంకోటి ఏమంటే రెడీమేడ్ షర్టు విత్ పంచా. ఇది ఎట్లా అయిపోయిందంటే ప్రతి ఫంక్షన్ లో ఎక్కడికి వెళ్ళినా సరే, మనం పెళ్లిళ్ళకి వెళ్ళినా ఫంక్షన్స్కి వెళ్ళినా కాలేజ్ ఫెస్ట్ జరిగినా స్టూడెంట్స్ వచ్చి అడుగుతారు మాకు ఇంత సెట్ కావాలి ఈ సైజెస్ లో. ఇట్లా అయిపోయింది. సో రామరాజ్ అనేది ఒక ట్రెండ్ సెట్ అయిపోయింది మాట ఇప్పుడు. ఎగ్జాక్ట్లీ. సో రామరాజ్ పంచల్ని ఫస్ట్ కట్టుకోవాలంటే భయపడే వాళ్ళని అలాంటి లేకుండా మంచిగా అతికించుకునేలాగా చాలా ఈజీగా